అలాగే అయితే చిలుకూరు పోతున్నాం చూడండి. ఏ గైస్ చూడండి ఎట్లా నడిపించాడు వీళ్ళు. ఈ ఉడకలు చూడండి గాయ అది అట్లా పెట్టొద్దురా, పెడితే ఇట్లా పెట్టాలి. కొట్రా కొట్టు ముంగల దానికి తాకాలి. చాలా బాగుంటది గ్యాస్ చిలుకూరు బాలాజీ. మీరు వస్తారు వచ్చేసేయండి అనుకోతాం. ఫాస్ట్ పెట్రోల్ ఆఫీసుకోవాలి. పెట్రోల్ గైస్ ఫోన్ పే అండి 100 రూపాయలు. పక్కన స్కానర్ పెడతాం. సో గైస్ ఇప్పుడు పెట్రోల్ పంప్ అయితే రీచ్ అయిపోయినాము. మెల్ల నడిపోయండి గైస్, మీరు కూడా ఇట్లా స్పీడ్ పోకండి. చూడు మావాడు ఇంకా 0 ఉందని. ఇక పెట్రోల్ పంప్ రాలేము. ఇప్పుడు పెట్రోల్ పంప్ ఏది ఓషన్ పార్క్. ఓషన్ పార్క్ రండి గైస్. ఓషన్ పార్క్ చాలా బాగుంటుంది. ఓషన్ పార్క్ పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం. పెట్రోల్ బంక్ అయితే వచ్చినాము. పెట్రోల్ కొట్టించుకుంటున్నాం మాక్సిమం. ఇప్పుడైతే పెట్రోల్ ఓపించుకున్నాం, పోతున్నాం గాయస్. చాలా దూరం అయితే మా కొడుకులు అయితే వస్తారు చాలా. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మనం చిలుకూరు రోడ్లు ఉన్నాం అనమాట. వ్యూస్ బాగుంటాయి గాయస్. ఇప్పుడు మనం గండిపేట పార్క్ దగ్గరకు వచ్చాం. చూడండి గాయస్, మీరు చూడండి. చూడండి సో గైస్ గుడికి వచ్చే సో గైస్ మేము ఇప్పుడు చిలుకూరు బాలాజీ రోడ్లు ఉన్నాము. మంచి లొకేషన్ డేంజర్ ఉంది కదా, లొకేషన్ హైలైట్ ఉంది గైస్. చూడు వీళ్ళకి తెలివి రాదు. ఎన్ని సార్లు చెప్పినా తెలివి రాదు. మెల్ల ఊడరా అంటే స్పీడ్ అవుతుంది. అలాగా జీరో నవ్వాలి, వాళ్ళకి జీరో నవ్వాలి. అది వేరే విషయం, మీటర్ ఖరాబ్ అయింది కానీ జీరో నవ్వాలి కదా. జీరో గండి పెట్టి వేసేద్దాం అట్లా పెట్రోల్ సార్. చూడండి గైస్, ఈ లంగా వాళ్ళు నంబర్ 1. గుడికొచ్చిన మన తెలివి లేకుండా ఎట్లా పడతా తయారయ్యొచ్చు. చూడండి మాలకి టీషర్ట్ తయారై రావాలి. ఇట్లా టీషర్ట్ తయారై ఈ బోర్డు అంటే చిలుకూరు 8 కిలోమీటర్లు ఉంటది. చిలుకూరు 8. ఇంకా పోవాలి మేము. ఇంకా 8 కిలోమీటర్స్ పోవాలి. ఇప్పుడు హైవే అయితే ఎక్కినాం. ఇప్పుడు చూడండి ఇలా వెనకాల వదిలేసాం. గ్యాప్ లో వచ్చేసారు. బాబా రఫ్తా వీడి లెక్క చూడండి. మళ్ళీ వాళ్ళు ముంగలు వెళ్ళిపోతుంది. మన కోసం ఆగుండేది. వాళ్ళు ఖాళీ ముంగల్కి వెళ్ళిపోవడే ఖాళీ గ్యాప్ లా.
చూడండి గాయస్, ఇక్కడ కారోడు మాకు అడ్డం వద్దామంటున్నాడు, మర్సిడీస్ తోడు. చూడండి చలో గాయస్, ఇక్కడ డీసీఎం వాడు వస్తుడు. చప్పుని వెళ్ళిపోరా, పక్కనే ఎవరైనా రియాక్షన్ చూసాం. రియాక్షన్ చూపి, ఇప్పుడు రియాక్షన్ అయితే చూపిస్తాం మేము వేరే వాళ్ళకు. కిందికే దగ్గర చూడు, మీటర్ లేదు, పెట్రోల్ లేదు. పెట్రోల్ అయిపోయిందిరా గ్యాస్. ఇక్కడ మా లవర్ ఉంటది హాస్టల్ కలవనికి వచ్చాడు. ఇప్పుడు హాస్టల్ అయితే కలవనికి మీటింగ్ వస్తాను తీసుకోవాలి నాడు. గ్యాస్ తర్వాత వస్తా అని చెప్పింది, అందుకే మా సిగ్నల్స్ ఇవి. చాలా గ్యాస్ మీరు గుడికి తీసుకొస్తా అన్నాడు, కానీ ఏదైనా ఆఫ్ రోడ్కి వస్తున్నా మీకు సబ్స్క్రైబ్ చేయండి గ్యాస్, ప్లీజ్ గ్యాస్. ఆఫ్ రోడింగ్ చేస్తాం, మన బండిని మడబెట్టాం కానీ కింద పడ్డాం అనుకో డేంజర్ సిచ్యువేషన్. హైదరాబాద్ చిగురు అంటారు గ్యాస్. చిగురు 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 అలా వరుస అయితే వస్తురు. కొట్టు వాళ్ళ పక్కకి తీసుకోండి. అరే గాయస్, ఎన్న చిలుకురు ఇట్లా అనిపిస్తుంది. ఇలా అడిగి చచ్చుకోవాలంటే రెడ్ హ్యాట్ కంప్లీట్ చేసి, లేకపోతే బతికి బయటకు గుడిపోవాలంటే బ్లాక్ హ్యాట్ కంప్లీట్ చేసి. చూడండి, చాలా మంది నడుచుకుంటూ వస్తారు ముంగల. చంపేస్తాయి మెల్ల పుక్కట్లా పానం ఉన్నది ఇంట్లో అని చంపేస్తావారా. చూడు ఇట్లా ఇట్లా గిట్లా చెరువు గిట్లా చూపించాలి. మీకు తెలియదు మీరు పోరాలు. ఇంకా వీళ్ళిద్దరు లవర్ బాయ్స్, వీళ్ళిద్దరు లవర్ బాయ్స్. ఇప్పుడు చూడండి గాయస్, ఇద్దరికి రెండు రెండు ఛానల్ ఉన్నాయి అనమాట. వీడు నాకు తీస్తుడు, నేను వాళ్ళకి తీస్తున్నా. చూడండి, వే టు జేఆర్ ఫార్మ్ హౌస్. చూడండి చూడండి, చెరువు చెరువు ఎంత మంచి రాడ తిట్టురు. కూర్చొని తాతనేమో పాలకూర కడుతుడు. ఇదనేమో హైదరాబాద్ అంట మాడ ముంగల మొత్తం హైదరాబాద్, మొత్తం పల్లెటూరు, ఒక్కొక్క శాస్ బిల్డింగ్ అంట. చూడండి నాకు తీస్తుండే, నాకు తీస్తున్నా. వానికి ఎట్లా తీయాలో తెలియదు, నేనే నేర్పించాక నాకే చక్క తీసాడు. చూడండి ఎట్లా పడితే అట్లా తీసుకొస్తాడు వీడు, పొలాలకెళ్ళి దేళ్ళకెళ్ళి. ముంగల్కెళ్ళి కారోడు వస్తుంది, మనం పక్కకెళ్ళి వాళ్ళ సైడ్కి వెళ్ళి వాళ్ళ తెలుస్తలేదు. వాడు సైడ్ కొడితే కరెక్ట్, లేకపోతే వాటి కొడతాం. ఇప్పుడు విలేజ్ చెయ్యి, విలేజే కదరా ఇది, విలేజే కదరా ఇది. మా ఫామ్ హౌస్ అయితే ఇదే చూడు, రెండుకి ఇచ్చాం. వేరే వాళ్ళు అయితే వచ్చారు. ఇది మా ఫామ్ హౌస్ అంటే తింటే మీకు కావాలంటే బుక్ చేసుకోండి. నా నెంబర్ చెప్తా, 515151 నా నెంబర్ అయితే. అది ఫ్యాక్ట్, వీళ్ళంటే బుద్ధి లేకపోతే చేస్తాం మనకే. రైడర్ గాయస్ చాలా బాగా నడిపిస్తాం బండి అయితే. రైడర్ గాయస్ వీడు అలాగే చెట్ల నడిపిస్తాడు చూడు, చలారి డిప్రెషన్ లో నడి.
वो अलग ही लेवल का बंदा था। ఫామ్ హౌస్ అంటున్నాడు. ఇంకో చిన్న చెరువు, చేపల చెరువు అని మళ్ళీ ఒక ఇది చిలుకూరు చెరువు, అంత ఆడ చిలుకూరు చెరువు, ఇది ఇంకో చెరువు. 2 దిక్కులు 2 చెరువులు ఉంటాయి మాట. అదే చిలుకూరు స్పెషాలిటీ. టెంపుల్ ఉంది. చేత్ దబుస్తుంది. చూడండి మై సన్ ఆదిత్య, ఇది కూడా మై సన్. చూడండి ఒకసారి నేచర్, ఇది అదే మన తాత. పోతున్నాం, దగ్గరికి అయితే వచ్చినాం. చాలా బాగుంటుంది గ్యాస్. చిలుకూరు బాగా చిలుకూరు బాగా తెలియదు చెయ్యదు, ఏడెట్లా తిప్పాలో ఏడెట్లుండాలో కానీ మాట వస్తురా ఇక్కడ. ఇగో వీళ్ళు స్ప్లెండర్ అంత మంచి బైక్ పెట్టుకొని కూడా మెల్ల నడిపిస్తారు. अरे क्या रहता है ट्रैफिक, देखो ट्रैफिक 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 बहुत है ट्रैफिक ट्रैफिक है बहुत. మనం రివర్స్ పోతాం. మనం అలాగే డిప్రెషన్లో ఉన్నా కొంచెం. మనం అలాగే డిప్రెషన్లో. మరి ఎన్నో ఉంటారు పోలీసు వాళ్ళు. కెమెరా బంద్ చేయి. ఏందంటున్నాం గ్యాస్ ట్రాఫిక్లో అయితే పడ్డాం. ఏమైంది అమర్నాథ్? ఓరో కేవలం ట్రాఫిక్ అంట. పాపం వాడు కూడా ఐరన్ అవుతుండు. కానీ మనం సైడ్లు పట్టుకొని సైడ్ మనకు ముందే అయితే వాళ్ళు గిట్ట వ్లాగింగ్ చేస్తారు. వాళ్ళు కూడా బ్లాగింగ్. మా సబ్స్క్రైబర్స్ అంట ఫోటో కోసం, సబ్స్క్రైబర్స్ సెల్ఫీ కోసం అడుగుతారు. స్ట్రేట్ నాడు కాబట్టి వాళ్ళకు కూడా తీసాం వీడియో. నాకు వచ్చిరారు అవతల బండ్లు రావు. ఆపే కార్ వచ్చింది. గాయస్ కొడదాం అయిపోయింది. కార్ ఏ నువ్వు ఫోన్ చేయరాపే, జాగ్రత్త కళ్ళ కళ పెడుతూ. పెట్టుకో. ఇట్లా పెట్టుకోను, ఇట్లా నీ సెల్ఫీ పెట్టుకొని ట్రాఫిక్ నుంచి బయట పడడం బాగా అవసరం. గ్యాస్ పోలీసు వాళ్ళు వస్తే మా పని అయిపోతుంది. కానీ పోలీసు వాళ్ళు దొరికితే మీరు ఫోన్ చేసి చెప్పండి వదిలేమని. ఆ పైసలు ఏమిటి స్టాండర్ పక్కన పెడతాం. క్యాబ్ లాక్కున్నది కానీ 20,000 అడుగుతారు. కానీ స్టాండ్ లో ప్యాసింజర్ బండికి చాలా 10,000. చిలుకూరు పారస్ రోడ్ అయితే వచ్చినాం. ఛత్రపతి శివాజీ ఉన్నది. మస్తు ఉంటుంది గైస్. చూడండి అవర్ ఇన్స్పిరేషన్. ఇప్పుడైతే వచ్చినాం గైస్. అవర్ ఇన్స్పిరేషన్ శివాజీ మహారాజ్. సరిపోదు గైస్, దీనిలాంటి 12 వీడియోలు కావాలి. వచ్చినాం ఎంట్రెన్స్. ఇది కమాండ్ ఎంట్రెన్స్ ఇట్లుంటది. చిలుకూరు పారస్ కమాండ్ అయితే వచ్చినాం. వాళ్ళు ఎందుకు ఆగమంటారు? ఎందుకు ఎందుకు ఆగినాం? అయితే ఎంట్రెన్స్ ఇప్పుడైతే వచ్చినాం. చూడండి గైస్, ఇప్పుడైతే ఎంట్రెన్స్ వచ్చినాము. ఎంట్రెన్స్ అయితే వచ్చినాము. ఎంట్రెన్స్ అయితే వచ్చినాము. ఇంత మంచి నేచర్ ఇట్లా నేచర్ ఉంటది అన్నమాట. లింగం కాయ చూడండి గైస్. ఎట్లా పడతాను కొట్టుకొని పోతున్నారు గుడే కదా అని చెప్పి. కానీ గుడిలో కూడా కొంతమంది పోలీసులు ఉంటారు. పోలీసులు ఉంటారు కొంచెం చూసి. చూడండి రోడ్ ఎంత మంచిగా ఉంది. వీడు రానింది ఇతను చంపేస్తారా నేను అసలు. అది బ్లాగర్లు ఒకటే దాని ఇట్లానే ఉంటది. ఇద్దరు బ్లాగర్లు ఒకటే దాని ఉంటుంది. ఇప్పుడైతే చూడండి చాలా మంది ఇట్లా కపుల్స్ వస్తారు. చూడు ఇద్దరు బ్లాగర్లు అంటే ఇట్లానే ఉంటది. బ్లాగర్ వర్సెస్ బ్లాగర్. చూడండి ఇట్లా బ్లాగర్లు వస్తే ఇట్లుంటది అనమాట. ఇద్దరికి ఛానల్ ఇద్దరు బ్లాగ్ చేసేటోళ్ళు. చూడండి చాలా బండ్లు అయితే పోతాయి ఇక్కడ మాక్సిమం. చాలా రష్ అవుతుంది గ్యాస్. ఈరోజు చాలా మంది వచ్చారు.
ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ కావాలా గైస్? సాఫ్ట్ ఐస్ క్రీమ్ కెమెరాలా చూడండి, ఇది గేట్. మనం అల్లు అనుకొని కొడతాం. ఈ వాటర్ అయితే వస్తలేము అనుకుంటా. వాటర్ వస్తలేవు, ఏం వస్తలేదు. వస్తలేవు గ్యాస్ వాటర్. ఏం కాదు గ్యాస్, పోతున్నాం దర్శనానికి డైరెక్ట్. దర్శనంకి అయితే వస్తున్నాం. చాలా మంచిగా అవుతుంది మా మరణ అయితే. ఇదైతే ఎంట్రెన్స్ బాగాలేదు. మొక్కురా నువ్వు పిల్లలని ఇప్పుడు ఈ వెయిట్ ఇప్పుడు దర్శనం కొబ్బరికాయలే లోపల లేదు. A few moments later. ఇప్పుడైతే దర్శనం అయితే మంచిగా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంటికైతే పోతున్నాం మేము. అరే చూపిరా నీకు దర్శనం అయితే అయిపోయింది. ఇంటికి పోతున్నాం. అయిసేరేమా మంచిగా ఉంది. ఒకసారి అడుగు సాత్విక్ లింగేశ్వర క్వశ్చన్. సాత్విక్ దర్శనం ఎట్లా అయింది? సాత్విక్ ఫస్ట్ టైం వచ్చినా మంచిగానే ఉంది. దర్శనం అయింది. అను పిల్లలను చూస్తున్నా. వీళ్ళకే కాదు నేను. టెంపుల్ ఎట్లా ఉంది ఒకసారి చెప్పు. టెంపుల్ 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 బాలాజీ గుడి లెక్క ఉంది. అర్థమైంది. అది మా సాత్విక్ తాత తిరుపతి. మీ తిరుపతి అయితే సాత్విక్ తాత మా తాత ఇంట్లో ఉంటారా? ఇప్పుడైతే ఇంటికి పోతున్నాము. దొంగ అది పెద్ద దొంగ. ఓన్లీ 30 రూపీస్ కావాలా తీసుకోండి. ఏదైనా సాత్విక్ అడుగు తెప్పిస్తాం కదా. సాత్విక్ పైసలు లేవు, ఏం లేవు. దేనికి ఉన్నవారా నువ్వు? రే దొంగ, రెండు దొంగ. ఇద్దరు దొంగలే కదా. ఆడ ఎత్తుకొని కోతురు. చూడండి గైస్, మీరు చూడండి ఎంత మంచిగా ఉంది ఇది. చూడండి టిఫిన్ లింగేశ్వర్ దొంగ. గిఫ్టెడ్ ఫర్ యూ. ఇది ఎవరికి కావాలేంటి? తీసుకో. ఉన్నాయా? అరే పైసలు లేవురా నీకు దగ్గర. ఎంత మంచిగా వాచెస్ ఉంది ఇంకా. చూడండి ఒకసారి. పిల్ల కోసం తీసుకో. హాయ్ చెప్పు అంకుల్. పైసలు లేవు. పైసలు లేకనే అవి లాగింగ్ చేస్తా. పైసలు దర్శనం అయిపోయింది. పోతున్నాము ఇక. చూడాలి బండ్ల పెట్రోల్ అయితే 50 ml కూడా సక్కలేదు. చూడాలి ఇప్పుడు కోకపేట దాకా పోతే చాలు. కోకపేట దాకా పోయినాక ఆడిపోయినాక ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ పోవాలి. ఎట్లా అంటే బండి ఆపుకుంటూ పోతాము. స్పీడ్లో పోయి మధ్యలో ఆపేస్తాము. మాకు కూడా కానీ పోతాం. రేట్ కొట్టి ఆపేస్తాము. మాకు కూడా తెలియదు. కానీ ఇప్పటికైతే కరెక్ట్గా మెల్లగా పోతున్నాం గాయస్. నేను బండ్లు అయితే పెట్రోల్ ఉంది, స్ప్లెండర్ కాబట్టి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది ఇది. ఏ ఆదిత్య కర్రోడా, రే కర్రోడా. సో గాయస్ ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు కోకపేట చూస్తున్నాము. కోకపేట అనేది ఇట్లుంటుంది మొత్తం. చెయ్యి మొత్తం పోయిందంట. చూడండి గాయస్ వ్యూ. దిస్ ఈజ్ కోకాపేట్. ముందు చూసిన వీడియో కన్నా ఇది అసలైన కోకాపేట్. హైదరాబాద్ హైటెక్ సిటీ పక్కన కోకాపేట అంటే ఇట్లుంటుంది. ఇట్లా బిల్డింగ్లతో దాంతో. ఇందాక మనం పోయింది మొత్తము చిలుకూరు బాలాజీ. అందుకని ఇది పెద్ద కంటైనర్ ఉంది గాయస్. దీంట్లో మొత్తం ఇట్లా ఆఫీస్ రెసిడెన్స్ అట్లానే